నమస్కారం సార్. నమస్తే సార్, చాలా మంది స్థలంలో ఇల్లు నైరుతిలోనే కట్టాలని అంటారు, కానీ మీరు మాత్రం ఎక్కడైనా కట్టొచ్చు, దానికి ఆపోజిట్ గా చెప్తారు. ఎందుకు సార్? ఇప్పుడు స్టాండర్డ్గా కొన్ని కొండ గుర్తుల్లాగా వెళ్ళే వాళ్ళకు ఒకటి మాత్రమే తెలుసు. ఓకేనా? నేను శాస్త్రంలోని డెప్త్ చదివి వచ్చినవాడిని. ఓకే. సో ప్రాక్టికల్గా నేర్చుకొని వచ్చినవాడిని. ఇవన్నీ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది కాబట్టి నేను 10 రకాలుగా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? సో ఈ వీడియో ఎంతో మందికి ఉపయోగపడవచ్చు. సో ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి. ఇక్కడ చూడండి, తూర్పు, ఇక్కడ కూడా చూస్తే సేమ్ టు సేమ్ తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో 4 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కులు మళ్ళీ విదిక్కులు కూడా ఉన్నాయి. ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. సో అన్నిటికంటే మానవ గృహం, రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరి మాట, మానవ గృహం అన్నిటికంటే నంబర్ 1 ప్రశాంతంగా మీరు ఉండాలంటే ఇల్లు స్థలం మొత్తంలో ఈశాన్యంలో కట్టడం మొట్టమొదటి ప్రయారిటీ. ఓకే సార్. ఈశాన్యంలో కట్టడం. ఓకే. సెకండ్ ప్రయారిటీ కిందికి వస్తే నైరుతిలో ఇల్లు కట్టాలి. ఈ 2 ప్రయారిటీస్ ఫస్ట్ థింగ్. క్లియర్? ఇప్పుడు రెండోది మాట్లాడితే దక్షిణంలో కట్టొచ్చు, పడమరలో కట్టొచ్చు, ఉత్తరంలో కట్టొచ్చు, తూర్పులో కట్టొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో ఇల్లు కట్టొద్దు, వాయువ్యంలో ఇల్లు కట్టొద్దు. ఇది శాస్త్ర ప్రమాణం. శాస్త్ర ప్రమాణానికి సంబంధించి మీరు అధ్యయనం చేస్తే కొన్ని వందల వేల మందికి ఇది బెనిఫిట్ అనేది అవుతుంది. సో ఒక్కొక్క టాపిక్ కూడా మళ్ళీ మనం తీసుకొని వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్దామండి నెక్స్ట్ ఎపిసోడ్.